Yeah, welcome to Current Affairs discussion. Today, February 21, 28, part 4 Current Affairs. Already 3 parts complete chesam and maybe another part kuda undachu. This is the 4th part and the 31st question. India leads global IPO market in 2024, rising $19.5 billion in 2024, right? World lone all countries ni consider chesi chusinapudu IPO మార్కెట్ అంటే ఒక అన్లిస్టెడ్ కంపెనీ ఆ రెస్పెక్టివ్ కంట్రీ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యే ప్రాసెస్ని IPO అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక అన్లిస్టెడ్ కంపెనీ ఇష్యూయింగ్ సెక్యూరిటీస్ ఫర్ ద ఫస్ట్ టైం టు ద ఇన్వెస్టర్స్, నథింగ్ బట్ పబ్లిక్, ఎదర్ ఫ్రెష్ ఇష్యూ ఆర్ ఆఫర్ ఫర్ సేల్ ఈజ్ నథింగ్ బట్ IPO. ఒక కంపెనీకి క్యాపిటల్ రైజ్ చేయాలనుకుంటే ఉండే ప్లాట్ఫాము లైక్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం త్రూ IPO మెథడ్. సో మన ఇండియాలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE, బోత్ ఆర్ ఇన్ ముంబై, అండ్ BSEకి అదర్ నేమ్ దలాల్ స్ట్రీట్ అంటారు. అండ్ మన ఇండియాలో ఎలాగైతే ఇలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో అలానే షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ చైనా వాళ్ళది, నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, ఓకే. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్లో స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన కంపెనీస్ డేటా తీస్తే కౌంట్ పరంగా, అమౌంట్ పరంగా కాదు, కౌంట్ పరంగా వరల్డ్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ IPOs 2024లో లిస్ట్ అయినటువంటి నేషన్గా మన ఇండియానే. హౌ మెనీ IPOs అంటే 268, హైయెస్ట్ గ్లోబల్లీ. అండ్ వరల్డ్ మొత్తం రైజ్ చేసినటువంటి అమౌంట్లో మన ఇండియా IPOs ద్వారా రైజ్ చేసిన అమౌంట్ నియర్లీ 23%, దట్ ఈస్ నియర్లీ $19.5 billion. అండ్ మన ఇండియన్ హిస్టరీలోనే హైయెస్ట్, దట్ ఈస్ సింప్లీ లార్జెస్ట్ IPO 2024లోనే, అంటే లైక్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లైక్ BSE, NSEలో లిస్ట్ అయినటువంటి కంపెనీస్ యొక్క IPO ద్వారా రైజ్ చేసినటువంటి అమౌంట్ కన్సిడర్ చేసి లార్జెస్ట్ IPO అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ లార్జెస్ట్ IPO ఇది 2024లోనే కాదు, ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే హైయెస్ట్ IPO ఏ కంపెనీ అంటే 2024లోనే లిస్ట్ అయింది. దిస్ ద వన్, హోండాయ్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అండ్ 27,000 కోట్లకు పైగా IPO ద్వారా దిస్ కంపెనీ రైజ్ చేయడం జరిగింది. ద లార్జెస్ట్ IPO ఇన్ ఇండియా టిల్ డేట్. ఇప్పటి వరకు లార్జెస్ట్ IPO అదే. సెకండ్ లార్జెస్ట్ LIC ఆల్మోస్ట్ ఒక 21,000 crores రైజ్ చేసింది. అండ్ ఈవెన్ LIC కన్నా హైయెస్ట్ లార్జెస్ట్ IPO ఏది అంటే హోండాయ్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో లార్జెస్ట్ IPO LIC. ఓవరాల్ అన్నింటినీ కన్సిడర్ చేసి లార్జెస్ట్ IPO అన్నప్పుడు దట్ ఈస్ హోండాయ్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓకే. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ ద డేటా, ఏషియాలో హాంకాంగ్, చైనా షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్, జపాన్ స్టాక్ ఎక్స్చేంజ్, వీళ్ళన్నీ ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో కంబైన్డ్గా లిస్ట్ అయిన కంపెనీస్ అన్నిటినీ కలిపినా కూడా ఒక NSEలోనే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే మోర్ నెంబర్ ఆఫ్ IPOs 2024లో లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే మన ఇండియా ఎకానమీ గ్రో అవ్వడానికి ఉన్నటువంటి స్కోప్ గురించి మాట్లాడుతుంది. లుక్ అట్ హియర్, దిస్ అచీవ్మెంట్ హైలైట్స్ ఇండియాస్ గ్రోయింగ్ ప్రామినెన్స్ in global financial markets driven by economic stability, regulatory reforms and strong investor confidence. అంటే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి ఎప్పుడు వెళ్తుంది, ఆ కంపెనీలో పబ్లిక్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు అని నమ్మకం ఉన్నప్పుడు. నమ్మకం ఎప్పుడు ఉంటుంది, ఆ నేషనల్ ఎకానమీ గ్రో అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంది అన్నప్పుడు. సో దిస్ ఇండికేట్స్ దట్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఇన్ అ ఫైన్ వే అని చెప్పడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయొచ్చు. ఎనీవే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ద థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. 2024లో గ్లోబల్ IPO మార్కెట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ IPOs లిస్ట్ అయిన కంట్రీ ఏది అంటే ఇండియా. ఆ కౌంట్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్ దట్ కౌంట్, 268 IPOs లిస్ట్ అయ్యాయి 2024లో. నెక్స్ట్, లిస్ట్ అయినటువంటి IPOsలో నాట్ ఓన్లీ 2024, ఇప్పటి వరకు లార్జెస్ట్ IPO ఏది అంటే హోండాయ్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విత్ IPO వాల్యుయేషన్ ఆఫ్ అప్ టు 2,770 crores. అండ్ apart from that, the other information, just these numbers are awareness purpose. 2023లో గ్లోబల్ వైడ్, వరల్డ్ వైడ్ IPOs లిస్ట్ అయిన కంపెనీస్ 1271 అయితే 2024లో 1145 మాత్రమే. అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ గ్లోబల్ వైడ్ IPO లిస్ట్ అయిన కంపెనీస్ కౌంట్ తగ్గింది, బట్ మన ఇండియాలో మాత్రం గ్రోత్ వచ్చింది. సో ఎన్ని కంపెనీస్ అంటే 268 న్యూ కంపెనీస్ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యాయి.
అమౌంట్ పరంగా చెప్పట్లేదు, కౌంట్ పరంగా ఎన్ని కంపెనీస్ లిస్ట్ అయ్యి అనే దాన్ని బేస్ చేసుకుని మాట్లాడితే మనం గ్లోబల్లోనే ఐపీఓ మార్కెట్లో టాప్ ప్లేస్లో ఉన్నాం. అమౌంట్ పరంగా టాప్ ప్లేస్లో అమెరికా ఉంది, ఆల్మోస్ట్ $35+ బిలియన్. మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం, $19.5 బిలియన్. ఓకే, దట్స్ 31st క్వశ్చన్. నెక్స్ట్ 32nd క్వశ్చన్ ఏంటంటే స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ అండ్ కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ బ్యాంక్స్లోనే ఈఎస్జీ నామ్స్ని అండ్ క్లైమేట్ డిస్క్లోజర్స్ని బెటర్గా ఫాలో అవుతున్న బ్యాంక్ ఏది అంటే ఎస్ బ్యాంక్. ఓన్లీ బ్యాంక్ ఫ్రమ్ ఇండియా ఈ రిపోర్ట్లో ప్లేస్ దక్కించుకున్న బ్యాంక్. ఎస్ బ్యాంక్ ర్యాంక్డ్ హైయెస్ట్ అమాంగ్ ఇండియన్ బ్యాంక్స్ ఫర్ ఈఎస్జీ. ఈఎస్జీ అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్. ఈ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కలగకుండా, సొసైటీకి డ్యామేజ్ కలగకుండా, గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ రూల్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ నడుపుతున్నటువంటి ఆర్గనైజేషన్కి ఇచ్చే సర్టిఫికేషనే ఈఎస్జీ అని మాట్లాడతారు. ఆ ఈఎస్జీ నామ్స్ని ఫాలో అవుతూ అండ్ ట్రాన్స్పరెంట్గా క్లైమేట్ డిస్క్లోజర్స్ని మెయింటైన్ చేస్తున్న ఓన్లీ బ్యాంక్ ఫ్రమ్ ఇండియా ఏది అంటే ఎస్ బ్యాంక్. లిటిల్ బిట్ ఇంపార్టెంట్ దిస్ వన్, అండ్ దిస్ ఈజ్ as per S&P Global and Carbon Disclosure Project. And even Yes Bank ki this one, look at here, the bank has also retained a leadership band rating from Carbon Disclosure Project, reinforcing its strong climate change strategy and transparent ESG disclosures. So simply ESG norms ni, climate disclosure norms ni follow అవుతున్నటువంటి కంపెనీస్ యొక్క రిపోర్ట్ని, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కంపెనీస్ రిపోర్ట్ని S&P గ్లోబల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో మన ఇండియా నుంచి ఉన్న ఓ ఏకైక బ్యాంకు, దట్ ఈస్ ఎస్ బ్యాంక్. మొత్తం 51 ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ బ్యాంక్ అమంగ్ 51 హై స్కోరింగ్ ఇండియన్ కంపెనీస్ టు అచీవ్ దిస్ డిస్టింక్షన్. బ్యాంక్లో అయితే ఇది ఒకటే, అండ్ అదర్ కంపెనీస్ కూడా 50 ఉన్నాయి. ఓకే, 51 ఎస్ బ్యాంక్తో కలిపి, ఎస్ బ్యాంక్ కాకుండా 50. వరల్డ్ వైడ్ ఈ పర్టికులర్ గ్లోబల్ S&P గ్లోబల్ రికగ్నిషన్కి దిస్ మెనీ కంపెనీస్ని అసెస్మెంట్ చేస్తే అండ్ ఇన్ని కంపెనీస్కి మాత్రమే ప్లేస్ దక్కింది, 780 కంపెనీస్కి. అందులో మన ఇండియా నుంచి 51 ఉన్నాయి. దాంట్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి ఒకే బ్యాంకు, దట్ ఈస్ ఎస్ బ్యాంక్. దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. బట్ అది ఎవరు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ అంటే S&P గ్లోబల్, స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ అండ్ కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్. దట్స్ 32nd క్వశ్చన్. నెక్స్ట్ 33rd క్వశ్చన్. RBI frees up bank capital with a non-banking financial companies risk weight rollback. So what actually this statement means, let me explain. ఈ క్వశ్చన్లో 33rd క్వశ్చన్లో 2 డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకటి హెడ్లైన్ ఏదైతే ఉందో అది, ఇంకోటి మైక్రో లోన్స్కి సంబంధించి ఒక అప్డేట్. దిస్ వన్ ఇన్ అడిషన్ దిస్ స్టేట్మెంట్ ఇస్ సెపరేట్ కరెంట్ అఫైర్ అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఎ సెపరేట్ కరెంట్ అఫైర్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద డేటా. 2024 December, it's already over. So according to RBI data, bank year-on-year loan growth to NBFCs, normalga bank, let me take like a SBI, HDFC, Axis Bank, like that. These are different kind of banks. These banks దగ్గర నుంచి NBFCs like Bajaj Finance, Muthoot Finance, Mahindra Finance, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ NBFCs. ఈవెన్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ NBFCs ఉంటాయి. బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్, టాప్ లేయర్. సో ఈ NBFCs బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకొని ఆ లోన్స్ని దిస్ NBFCs బారోవర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఓకే, సో ఈ NBFCస్కి బ్యాంక్ సర్వ్ చేయలేని లొకేషన్స్లో కూడా బ్రాంచెస్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది. అక్కడున్న కస్టమర్స్కి సింప్లీ ఈ NBFCs బ్యాంక్స్ దగ్గర మనీ అప్పు చేసి అండ్ ఇక్కడ లోన్స్ ఇస్తూ ఉంటాయి. RBI లాస్ట్ ఇయర్, if you look at the information again, yeah, 2023, in fact the point miss chesanu, but anyway let me clear. 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఏ బ్యాంక్స్ అయితే NBFCస్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తాయో, ఓకే, ఈ లోన్స్కి అగెనిస్ట్గా, ఓకే, బ్యాంక్స్ NBFCస్కి ఇస్తున్నటువంటి లోన్స్కి అగెనిస్ట్గా రిస్క్ వెయిట్ని హై మెయింటైన్ చేయాలని చెప్పి, హయ్యర్ రిస్క్ వెయిట్ని మెయింటైన్ చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2023, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కాక దట్ బిఫోర్ ఇయర్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఈ సర్క్యులర్ వల్ల బ్యాంక్ కనుక NBFCస్కి లోన్స్ని ప్రొవైడ్ చేస్తే
యాక్చువల్గా ప్రతి లోన్కి అగెనిస్ట్గా ప్రొవిజన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ లెండర్. ఓకే, సో ఎంతైతే లోన్ సపోజ్ ఒక ₹1 కోటి లోన్ ఇస్తే దీంట్లో సర్టన్ పర్సెంటేజ్ రిస్క్ అని కన్సిడర్ చేస్తే లెట్ ఇస్ అస్యూమ్ రిస్క్ ఆఫ్ లైక్ 30%. 1 crore లోన్ ఇచ్చారు, 30% రిస్క్ వెయిట్ అనుకుంటే బఫర్గా 30 lakhsని బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాంకుకి ఈ 30 lakhs ఐడియల్గా ఉండిపోవాలి, అలానే బఫర్గా మెయింటైన్ చేయాలి. ఈ రిస్క్ వెయిట్ని 2023లో ఆర్బీఐ ఇంక్రీజ్ చేసింది. ఓకే, సర్టన్ పర్సెంటేజ్కి, ఎగ్జాక్ట్ నెంబర్స్ ఏమి ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు, సర్టన్ పర్సెంటేజ్కి ఇంక్రీజ్ చేసింది. ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మెయింటైన్ చేయాల్సిన 30 lakhs కాస్త లెట్ ఇస్ అస్యూమ్ 10% ఇంకా పెంచారు అనుకుందాం, అప్పుడు అది 40 lakhs మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అందుకని బ్యాంక్స్ ఆ ఒక్క స్టేట్మెంట్ వల్ల 2024 ఇయర్లో 23 ఇయర్లో 15% ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చిన గ్రోత్ ఆఫ్ లోన్స్ ఉంటే 2024లో 6.7%కి పడిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ వన్ సర్క్యులర్. అంటే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడవు, అండ్ ఎన్బిఎఫ్సిస్కి లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఇక్కడ లోన్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. అందుకే ఓవరాల్గా ఇండియన్ క్రెడిట్ గ్రోత్ కూడా ఓవరాల్ బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ ఆల్సో వీళ్ళు ఇవ్వక అండ్ బ్యాంక్స్ ఇక్కడ పీపుల్కి ప్రొవైడ్ చేయక. ఓకే, 2023లో 20% గ్రోత్ ఉంటే 2024లో 11.2%కి తగ్గిపోయింది. ఓకే, క్రెడిట్ గ్రోత్ అనేది. బికాస్ ఆఫ్ దీస్ ఫిగర్స్, ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి చెప్పాను. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే 2024లో 2023తో కంపేర్ చేస్తే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి ప్రొవైడ్ చేసిన లోను గ్రోత్ 6.7% పడిపోయింది కంపేర్డ్ టు 15% దట్ 1 year బిఫోర్. అండ్ ఈవెన్ ఓవరాల్ క్రెడిట్ టు ద పీపుల్ 20% నుంచి 11.2% పడిపోయింది బికాస్ ఆఫ్ హయ్యర్ రిస్క్ని మెయింటైన్ చేయాలని చెప్పినందుకు కాదు, హయ్యర్ రిస్క్ వెయిట్స్ని. ఓకే, అందుకని ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న డిసిషన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రీస్ అప్ బ్యాంక్ క్యాపిటల్ విత్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ రిస్క్ వెయిట్ రోల్ బ్యాక్. అంటే ఇప్పుడు అంత రిస్క్ వెయిట్ని మెయింటైన్ చేయాల్సిన పని లేదు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ మనీని కూడా పబ్లిక్ లెండ్ చేయొచ్చు అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ ఇష్టపడతాయి. సో బికాస్ టు ఇంజెక్ట్ లిక్విడిటీ ఇంటూ సొసైటీ సో దట్ ఎకనామికల్ గ్రోత్ పైన ఫోకస్ పెట్టడానికి ఆర్బీఐ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పటి వరకు బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తే ఏదైతే హయ్యర్ రిస్క్ వెయిట్ ఉంటుందో ఆ పర్సంటేజ్ కన్నా తక్కువ రిస్క్ వెయిట్ని మెయింటైన్ చేయాలని చెప్తూ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. దానివల్ల మోర్ ప్రొవిజన్ పెట్టాల్సిన పని ఉండదు అండ్ ఆ ప్రొవిజన్ పెట్టకుండా సేవ్ చేసిన అమౌంట్ని లోన్స్గా ప్రొవైడ్ చేయొచ్చు. దెన్ ఎన్బిఎఫ్సిస్ కూడా బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడతాయి. ఓకే, అది ఫస్ట్ అప్డేట్ 33rd క్వశ్చన్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్ అడిషన్ లుక్ అట్ హియర్ సెకండ్ అప్డేట్ ఏంటంటే ఆర్బీఐ ఇచ్చిన క్లారిఫికేషన్. ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ రిస్క్ వెయిట్స్ ఫర్ మైక్రో loans by banks will be 75% or 100% depending on the nature of the loan rather than 125%. Actually what this statement means, let me explain. There is a bank called SBI. ఈ బ్యాంకు 2 personsకి ఒకటేమో బిజినెస్ XYZ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒకటేమో బిజినెస్, ఇంకొకటేమో ఇండివిజువల్ పర్సన్ లోన్స్ తీసుకున్నారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఈ ఇండివిజువల్ పర్సన్కి ప్రొవైడ్ చేసే మైక్రో లోన్స్ ఏంటంటే మైక్రో లోన్ ఈజ్ నథింగ్ బట్ పర్సన్ అర్బన్ ఏరియాలో ఉన్న, సెమీ అర్బన్ ఏరియాలో ఉన్న, విలేజెస్లో ఉన్న, ఓకే, అర్బన్, సెమీ అర్బన్, విలేజెస్, ఈ పర్సన్ యొక్క హౌస్ హోల్డ్ ఇన్కము 3 lakhs కన్నా తక్కువ ఉంటే, ఓకే, సో మైక్రో లోన్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్తున్నాను నేను. లోన్ అమౌంట్ అని చెప్పట్లేదు, ఈ పర్సన్ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఈ ఇండివిజువల్ పర్సన్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs కన్నా తక్కువ ఉంటే ఇలాంటి పర్సన్స్కి ఇచ్చే లోన్స్, అది కూడా కొలేటరల్ లేకుండా ఇలాంటి పర్సన్స్కి ప్రొవైడ్ చేసే లోన్స్ని మైక్రో లోన్స్ అంటారు. సపోజ్ ఈ పర్సన్కి బ్యాంకు ఎస్బీఐ లెట్ us assume అండర్స్టాండింగ్ పర్పస్ ఒక 2 lakhs లోన్ ఇచ్చింది అనుకుందాం. ఇది యాన్యువల్ ఇన్కమ్, ఇది లోన్ అమౌంట్. ఓకే, 3 lakhs యాన్యువల్ ఇన్కమ్, లోను 2 lakhs అని చెప్తున్నా. అంటే లైక్ 3 lakhs కన్నా ఎక్కువ పర్సనల్ లోన్ ఇవ్వకూడదా అంటే ఇట్ డిపెండింగ్ అపాన్ బ్యాంక్ ఇండివిజువల్ డెసిషన్. బట్ ఎనీవే హౌస్ హోల్డ్ ఇన్కమ్ 3 lakhs ఉన్నప్పుడు మేబీ డెఫినెట్గా మోర్ దెన్ 3 lakhs ఇవ్వడానికి బ్యాంక్స్ కూడా డేర్ చేయవు. అందుకే ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్గా 2 lakhs. హౌస్ హోల్డ్ ఇన్కమ్ 3 lakhs కన్నా తక్కువ ఉన్న పీపుల్కి కొలేటర్ లేకుండా ప్రొవైడ్ చేసే లోన్స్ని మైక్రో లోన్స్ అంటారు. ఈ లోన్స్కి అగెనిస్ట్గా బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి రిస్క్ వెయిట్ని 125%కి ఇంక్రీజ్ చేసింది లాస్ట్ ఇయర్. అండ్ ఇప్పుడు ఆ నెంబర్ని 125% నుంచి 100%కి రెడ్యూస్ చేసింది. లుక్ అట్ హియర్
100% రిస్క్ వెయిట్ ఫర్ కన్జ్యూమర్ క్రెడిట్ లోన్స్. ఇది కన్జ్యూమర్ క్రెడిట్కి సంబంధించిన లోనే కాబట్టి రాదర్ 125%, నౌ దిస్ కమ్స్ టు 100%. వాట్ ఇట్ మీన్స్, ఈ 2 lakhs ప్లస్ 125% ఇచ్చిన లోన్లో 125% రిస్క్గా ఉన్నది కాస్త ఇప్పుడు దాన్ని 100%కి తగ్గించింది. అంటే బ్యాంక్స్ తక్కువ ప్రొవిజన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దట్స్ అ బ్యాంకుకి పాజిటివ్ న్యూస్. అండ్ అనదర్ థింగ్, అదే బిజినెస్కి ఇచ్చినటువంటి లోన్స్ అయినా కూడా లాస్ట్ ఇయర్, లుక్ అట్ ఇయర్, ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ రిస్క్ వెయిట్స్ ఫర్ మైక్రో లోన్స్ by banks will be 75% and 100% depending on the nature of the loan rather than 125%. Okay, so business purpose కి ఇచ్చిన లోన్స్ అయినా రీటైల్ పీపుల్కి ఇచ్చిన లోన్స్కి అయినా రిస్క్ వెయిట్ని 125% ఇంక్రీజ్ చేసింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు బిజినెస్ పర్పస్కి ఇచ్చిన లోన్స్ అయితే 75%కి రెడ్యూస్ చేసింది. సో దట్ ఇది కూడా బ్యాంక్స్కి పాజిటివ్ న్యూసే, లోయర్ ప్రొవిజన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో సింప్లీ ఈ టేబుల్ కన్జ్యూమర్ క్రెడిట్ లోన్స్ అంటే ఇండివిజువల్స్కి ఇచ్చే లోన్స్ అండ్ బిజినెస్ పర్సన్స్కి ఇచ్చే లోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ బారోవర్, స్మాల్ బిజినెస్ ప్రొఫెషనల్స్, ఇండివిజువల్స్, బిజినెస్ పర్పస్, పర్సనల్ యూస్, లోన్ సైజ్, లార్జర్, స్మాలర్, కొలేటరల్, బిజినెస్ కాబట్టి దే నీడ్ టు మెయింటైన్ అండ్ నో నీడ్ ఆఫ్ కొలేటరల్ జనరల్లీ, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి ఇండివిజువల్స్కి. సో 33rd question, let me give one more time what is actually the information. RBI NBFCస్కి సంబంధించి బ్యాంక్స్ కనుక లోన్స్ ప్రొవైడ్ చేస్తే 2023లో ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఏంటంటే హయ్యర్ రిస్క్ వెయిట్స్ని మెయింటైన్ చేయాల్సిందిగా. ఇన్ కేస్ ఎన్బిఎఫ్సిస్ కన్నా డిఫాల్ట్ అయితే హయ్యర్ రిస్క్ వెయిట్స్ మెయింటైన్ చేయాల్సిందిగా 2023లో ఆర్బీఐ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఇన్ కేస్ ఎన్బిఎఫ్సిస్ డిఫాల్ట్ అయితే బ్యాంక్స్ సేఫ్ జోన్లో ఉండాలి కాబట్టి మోర్ ప్రొవిజన్ని మెయింటైన్ చేయడం కోసము. అండ్ దీనివల్ల బ్యాంక్స్ 2024లో ఎన్బిఎఫ్సిస్కి లోన్స్ తగ్గించేసాయి చాలా వరకు. సో అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ డిసిషన్ని రివర్స్ చేస్తూ హయ్యర్ రిస్క్ వెయిట్ కాస్త రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది పాజిటివ్ న్యూస్. బ్యాంక్స్ ప్రొవిజన్స్ తగ్గించవచ్చు ఎక్కువ మెయింటైన్ చేయకుండా, సో దట్ వీటికి ఎక్కువ లోన్స్ దొరుకుతాయి, పబ్లిక్ కూడా ఎక్కువ లోన్స్ వెళ్తాయి. ఇది అక్కడ ఉన్న స్టేట్మెంట్ మెయిన్. రెండోది, ఇదే బ్యాంకు ఇండివిజువల్స్కి లోన్స్ ఇచ్చిన, బిజినెస్ పర్పస్కి స్మాల్ బిజినెస్ పర్పస్కి లోన్స్ ఇచ్చిన క్రెడిట్ రిస్క్ 125% ఉండేది. ఇప్పుడు ఇండివిజువల్స్కి ఆ పర్సంటేజ్ని 100%కి అండ్ బిజినెస్ పర్పస్ పాయింట్ ఆఫ్ అయితే 75%కి రెడ్యూస్ చేసింది. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మైక్రో లోన్స్. మైక్రో లోన్స్ అంటే ఏంటి? ఒక హౌస్ హోల్డ్ యొక్క ఇన్కమ్ బిలో 3 lakhs ఉండి అలాంటి పర్సన్స్కి కొలేటరల్ లేకుండా లోన్స్ ప్రొవైడ్ చేస్తే ఆ లోన్స్ని మైక్రో లోన్స్ అంటారు. దట్స్ అ 33rd question. ఓకే, రైట్. నెక్స్ట్ 34th. So which organization has launched a marketing technology? This one, MarTech, marketing technology platform. ఇదొక ప్లాట్ఫామ్, ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్ ఏంటి? మార్కెటింగ్ టెక్నాలజీ. అండర్ విచ్ ప్రాజెక్ట్ డైవ్. ఈ ప్రాజెక్ట్ డైవ్ అనేది డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్, అబ్రివేషన్ యూ కెన్ సీ హియర్, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో భాగంగానే మార్కెటింగ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ని ఎల్ఐసి లాంచ్ చేసింది. ఓకే, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. త్రూ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఎల్ఐసి ప్రొడక్ట్స్ని బెటర్గా మార్కెటింగ్ చేసి కస్టమర్ సెంట్రిక్, హైపర్ పర్సనలైజ్డ్, కస్టమర్ సెంట్రిక్ అంటే ఏ కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఉందో, లుక్ అట్ దిస్ వన్, ఎల్ఐసి టు రన్ హైపర్ పర్సనలైజ్డ్ ఆల్వేస్ ఆన్ క్యాంపెయిన్స్ దట్ ఇంప్రూవ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ డ్రైవ్ రెవెన్యూ. కస్టమర్స్కి బెటర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్స్ ఆ కంపెనీతో లాంగ్ టైమ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. సో దట్ కంపెనీకి రెవెన్యూస్ పెరుగుతాయి. ఆ ఆబ్జెక్టివ్తో, అంటే కస్టమర్ని రీటైన్ చేసుకునే ఆబ్జెక్టివ్తో అండ్ న్యూ కస్టమర్స్కి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ఆబ్జెక్టివ్తో ప్రాజెక్ట్ డైవ్ అనే ప్లాట్ఫామ్ కింద, దట్ ఈస్ డిజిటల్ ఇన్నోవేషన్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ కింద ఎల్ఐసి రీసెంట్గా లాంచ్ చేసిన ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ని బెటర్గా మార్కెటింగ్ చేసుకోవడం కోసం డిజిటల్గా, అది కూడా కస్టమర్ నీడ్ బట్టి. సపోజ్ దెర్ ఆర్ 3 personalities, ఏబిసి 3 customers ఉన్నారు అనుకుందాం. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది, రిక్వైర్మెంట్ ఉంటుంది. వీళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా, నీడ్కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ని కానీ ఆఫర్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ ప్రొడక్ట్స్ని బై చేస్తారు. అంటే ఇక్కడ ఎల్ఐసి అని మాట్లాడినప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కాబట్టి ఏకి ఏ రిక్వైర్మెంట్ ఉందో, బీకి ఏ రిక్వైర్మెంట్ ఉందో, సికి ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ని ఆఫర్ చేసేలా ఈ ప్రాజెక్ట్ డైవ్ అనే ఇనిషియేటివ్ ద్వారా మార్కెటింగ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిన కంపెనీ ఏది అంటే ఎల్ఐసి. ఓకే, దట్స్ 34th question. నెక్స్ట్ 35th question.
ఆది మహోత్సవ్ ఫెస్టివల్ ఢిల్లీలో రీసెంట్గా జరిగింది. మన ప్రెసిడెంట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ఫెస్టివల్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ట్రైఫెడ్ అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అబ్రివేషన్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, విచ్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఈ ఫెస్టివల్లో ఓకే ఆది మహోత్సవ్ ఫెస్టివల్లో ట్రైబల్ పీపుల్కి సంబంధించినటువంటి కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో, రిచ్ ట్రైబల్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని హైలైట్ చేయడం, అట్ ద సేమ్ టైం ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన పర్సనాలిటీస్ 600 ట్రైబల్ క్రాఫ్ట్స్ పీపుల్, 500 పర్ఫార్మింగ్ ఆర్టిస్టులు, 25 ఫుడ్ స్టాల్స్ ఈ ఫెస్టివల్లో న్యూఢిల్లీలో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈవెంట్ ఎయిమ్స్ టు ఎంపవర్ ఇండిజినియస్ గ్రూప్స్ బై ప్రొవైడింగ్ దెమ్ విత్ ఎ లార్జ్ మార్కెట్ ప్లేస్ టు షోకాస్ దర్ ప్రొడక్ట్స్ అండ్ రీచ్ మోడర్న్ కన్స్యూమర్స్. ట్రైబల్ పీపుల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ షోకేస్ చేసి ఎగ్జిబిషన్లో ఉంచి వాళ్ళ ప్రొడక్ట్స్కి బెటర్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేసుకునే ఆబ్జెక్టివ్తో, అలానే వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో, హెరిటేజ్ని సపోర్ట్ చేసే ఆబ్జెక్టివ్తో ట్రైఫెడ్ అండర్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఆర్గనైజ్ చేసిన ఫెస్టివలే ఆది మహోత్సవ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేసిన పర్సనాలిటీ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. దట్స్ 35th క్వశ్చన్. నెక్స్ట్ 36th క్వశ్చన్. రీసెంట్గా మన ఇండియన్ నావీ కోసము క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ని పర్చేజ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఇది. ఒక మిసైల్ నేమ్ ఏంటి? క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ని మనం పర్చేస్ చేసాం మన ఇండియన్ నావీ కోసము. సబ్మరైన్స్లో దీన్ని ఇన్స్టాల్ చేస్తారు సో దట్ ఎనిమీ షిప్స్ని మనం అటాక్ చేయడానికి పాసిబుల్గా మనల్ని ఎవరైనా అటాక్ చేస్తే కౌంటర్ అటాక్ చేయడానికి బెటర్ టెక్నాలజీ ఇది క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్. దీని రేంజ్ 300 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 400 kg పేలోడ్ని క్యారీ చేయగలదు అండ్ 300 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అండ్ ఈ క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ని రష్యా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డిఫెన్స్ సిస్టంలో 1994 నుంచే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ కంపెనీ ఏది అంటే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఏది అంటే ఎన్పిఓ నోవాటోర్ ఫ్రమ్ రష్యా. ఈ కంపెనీ నుంచే మనం పర్చేజ్ చేస్తున్నాం. అండ్ దిస్ మిసైల్ సూపర్ సోనిక్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తుంది. సూపర్ సోనిక్ స్పీడ్ అంటే మోర్ దాన్ 1 Mach. మార్చ్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్. నార్మల్గా స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎయిర్లో అట్ సీ లెవెల్ 1236 km/hతో వెళ్తుంది. 1 Mach కన్నా ఎక్కువ స్పీడ్తో కన్నా ట్రావెల్ చేసేది వాటిని సూపర్ సోనిక్ అంటారు. అంత స్పీడ్తో వెళ్ళగలిగి ఎనిమీ షిప్స్ని డెస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి మిసైల్ సిస్టమే క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్. మన ఇండియన్ నావల్ ఫోర్స్ని మోర్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడం కోసము ఈ మిసైల్ని, వాట్ ఈస్ ద మిసైల్? క్లబ్ ఎస్ మిసైల్ని మనం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసామంటే ఇట్ ఈస్ ఫ్రమ్ రష్యా. అండ్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఎన్పిఓ నోవాటోర్. రేంజ్ 300 kilometers. That's the thing you should remember as per this particular question point of view 36. So simply, what's a missile? Club based missile system. And we bought this from which country? Russia. And which company is manufacturing this club based missile system? NPO Novator. What is the range of this missile? Up to 300 kilometers. And with what speed it will travel and up to supersonic speeds. Vertical launcher unit 2. It launched the missiles from submarines. Submarines నుంచి లాంచ్ చేసే పాసిబిలిటీ ఉన్నటువంటి మిసైల్ ఇది. ఓకే రైట్, దట్స్ ద 36th క్వశ్చన్. నెక్స్ట్ 37th క్వశ్చన్. ఫోర్బ్స్, అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2025లో 30 under 30 మన ఇండియాలో ఉన్న పర్సనాలిటీస్ 30 years లోపే ఉన్న 30 పర్సనాలిటీస్ కేటగిరీ బట్టి డిఫరెంట్ ఫీల్డ్స్లో కొన్ని కేటగిరీస్లో 2-3 members కూడా ఉండొచ్చు. దట్స్ వై ఓవరాల్ పర్సనాలిటీస్ 42 అయ్యారు. ఇక్కడ వీళ్ళలో 11 women ఉన్నారు. అంటే లైక్ 30 years లోపే అచీవ్మెంట్స్ ఏమైనా చేసిన పర్సనాలిటీస్ ఉంటే వాళ్ళ లిస్టే దిస్ ఫోర్బ్స్ ఇండియా 30 under 30 12th edition ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. ఒకే ఒక పాయింట్ యూ షుడ్ రిమెంబర్ ఏంటి అంటే యంగెస్ట్ పర్సన్ వీళ్ళల్లో రీసెంట్గా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విన్ అయిన డి గుకేష్ అట్ ద ఏజ్ ఆఫ్ సింప్లీ 18 years ఇట్ సెల్ఫ్. అండ్ ఫస్ట్ టైం ఈ 30 under 30 లిస్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే రైట్, ఈ కేటగిరీ. సో ఓన్లీ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, ఫోర్బ్స్ రీసెంట్గా రిలీజ్ చేసిన 30 under 30 లిస్ట్లో దట్ ఈస్ 12th editionలో యంగెస్ట్ పర్సన్ ఎవరు అంటే డి గుకేష్. ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారంటే 11 women. అండ్ ఫస్ట్ టైం ఈ 30 under 30 లిస్ట్లో యాడ్ అయిన కేటగిరీ ఏది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్స్ 37th question. Next 38th question. 1993 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్ 3 decades 30 yearsలో ఆల్మోస్ట్
క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అయిన కంట్రీస్ గురించి దిస్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ మాట్లాడుతుంది. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, వాట్ ఈస్ ద ఇండెక్స్ ఇయర్? క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. క్లైమేట్ చేంజ్ వల్ల, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల, ఎస్పెషల్లీ దిస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల 3 డికేడ్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఏంటి అంటే, అసలు ఈ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని వీళ్ళు డిసైడ్ చేశారంటే, ఫార్టాలిటీస్, చనిపోయిన పర్సనాలిటీస్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్ కావచ్చు, డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్ ఏవైతే వస్తూ ఉంటాయో లైక్ ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, ఈవెన్ సమ్ టైమ్స్ డ్రౌట్, ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తే క్లైమేట్ చేంజ్లో వస్తున్న మార్పుల వల్ల ఎఫెక్ట్ అవుతున్న పర్సనాలిటీస్, ఎస్పెషల్లీ ఫెటాలిటీస్, డ్యామేజ్, ఆస్తి నష్టం అండ్ పీపుల్ ఎఫెక్టెడ్. సో మన ఇండియా పరంగా చూస్తే బిట్వీన్ 93 and 2022 the country had more than 400 extreme events including floods, heat waves, cyclones resulting this many people death incidents and economical loss of $180 billion. సో ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం మన ఇండియా 6th మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ అవుట్ ఆఫ్ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్లో మనం 6th మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ. రిమైనింగ్ కంట్రీస్ చూస్తే లుక్ అట్ ఇయర్ 1993 నుంచి 2022 వరకు మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్. డొమినికా, ఇది సౌత్ అమెరికన్ కంట్రీ. చైనా, ఏషియా, ఓకే. హొండూరస్, ఇది కూడా సౌత్ అమెరికన్ కంట్రీ, లైక్ లాటిన్ అమెరికా. యాక్చువల్లీ ఇఫ్ దిస్ ఈజ్ వరల్డ్ మ్యాప్, ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఇక్కడ ఈ సెంటర్లో ఉంటాయి ఈ రెండు. డొమినికా, ఇక్కడ డొమినికా, దెన్ హొండూరస్, చైనా ఇక్కడ హొండూరస్, 4th ప్లేస్లో మయన్మారు, సౌత్ ఏషియన్ కంట్రీ. ఇటలీ, యూరప్ కంట్రీ. అండ్ ఇండియా, ఏషియన్ కంట్రీ. ఇవి మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఇన్ లాస్ట్ 30 years బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. యాజ్ పర్ ద రిపోర్ట్ కాల్డ్, యాజ్ పర్ ద ఇండెక్స్ కాల్డ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, ఇండియా 6th మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ. ఒక్క 2022లో ఎఫెక్ట్ అయిన కంట్రీస్ లిస్ట్ చూస్తే పాకిస్తాన్, బెలిజీ, ఇది కూడా సౌత్ అమెరికన్ కంట్రీయే. ఇటలీ, గ్రీస్, యూరప్, స్పెయిన్, యూరప్. ఓకే, సో ఇవి టాప్ 5 కంట్రీస్ ఒక్క 2022లో ఎఫెక్ట్ అయిన కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, what is India's rank among the most affected countries by climate change from 1993 to 2022? That is, we are the 6th most affected country. Okay, that's a 38th question. Next, 39th question. Who has introduced a new rule for managing chargebacks in unified payments interface transactions? Answer అయితే NPCI. But the thing we need to understand, chargebacks అంటే ఏంటి? చార్జ్బ్యాక్స్ అంటే సపోజ్ సెండర్, రిసీవర్, యూపీఐ ట్రాన్సాక్షను మనం ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఓకే, క్రెడ్, ఇలా యూపీఐ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. మనీ ఎవరికైనా పేమెంట్ చేసినప్పుడు యాజ్ ఎ సెండర్, నార్మల్లీ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల, టెక్నికల్ గ్లిచెస్ వల్ల సమ్ టైమ్స్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతాయి, బట్ మనీ డెబిట్ అవుతుంది. ఈ రిసీవర్కి ఏమో మనీ క్రెడిట్ అవ్వదు, మన అకౌంట్లో మనీ డెబిట్ అవుతుంది. అండ్ అలాంటి డిస్ప్యూట్స్ నార్మల్గా మనం కంప్లైంట్ ఫైల్ చేయకపోయినా విత్ అన్ సర్టన్ టర్న్ అరౌండ్ టైం, ఓకే, ప్రజెంట్ అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మళ్ళీ రీఫండ్ అవుతుంది బ్యాంక్ అకౌంట్కి. ఇన్ కేస్ రాకపోతే ఇలాంటి ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదు మన పర్మిషన్ లేకుండా ఫిషింగ్, హ్యాకింగ్ వల్ల అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగినా, లేదు బై మిస్టేక్గా మల్టిపుల్ టైమ్స్ ఒకసారి సెండ్ చేయాల్సింది కాస్త మల్టిపుల్ టైమ్స్ సెండ్ చేసిన అలాంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి రీఫండ్ కంప్లైంట్ రైట్ చేసే థింగే చార్జ్ బ్యాక్స్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అట్ హియర్, వాట్ ఈస్ ఎ చార్జ్ బ్యాక్? A chargeback in a unified payment interface transaction refers to the process where a disputed transaction is reversed. ఒక డిస్ప్యూటెడ్ ట్రాన్సాక్షన్ రివర్స్ చేసే ఇనిషియేటివే చార్జ్బ్యాక్ అంటే. అండ్ ద అమౌంట్ ఈజ్ రీఫండెడ్ టు ద పేయర్స్ అకౌంట్. ఇట్ టిపికల్లీ అకర్స్ వెన్ ఏ కస్టమర్ రైజెస్ ఎ డిస్ప్యూట్ ఓవర్ అన్ అనాథరైజ్డ్ ఆర్ అ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్. ఏదైనా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ కానీ, లేదు ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సెండరు, పేయరు డిస్ప్యూట్స్ని రైజ్ చేస్తాడు. అండ్ అప్పుడు వెరిఫై చేసి ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసే థింగే చార్జ్ బ్యాక్ అంటే. అండ్ ఆ టైంలో యాక్చువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ ఏంటంటే, ఒకటి టీసీసీ, ఇంకొకటి ఆర్ఈటీ.
టీసీసీ అంటే ట్రూ చార్జ్ బ్యాక్ కోడ్. సపోజ్ ఈ సెండర్ ఎప్పుడైతే కంప్లైంట్ ఫైల్ చేస్తాడో ఆ కంప్లైంట్కి సంబంధించి ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోడే ట్రూ చార్జ్ బ్యాక్ కోడ్. అండ్ ఆ కంప్లైంట్ యొక్క స్టేటస్ని ఈ ట్రూ చార్జ్ బ్యాక్ కోడ్ సపోర్ట్తో తెలుసుకుంటూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ నార్మల్గా ఈ సెండర్కి సంబంధించిన బ్యాంక్ లెట్ us assume SBI అండ్ రిసీవర్కి సంబంధించిన బ్యాంక్ లెట్ us assume లైక్ యాక్సిస్ బ్యాంక్. నౌ SBI రిక్వెస్ట్ పెడుతుంది చార్జ్ బ్యాక్ కోసము. ఈ పర్సన్ ఎప్పుడైతే కంప్లైంట్ రైట్ చేస్తాడో అప్పుడు జనరేట్ అయిన కోడే టీసీసీ అంటున్నా. వాట్ ఈస్ టీసీసీ? ట్రూ చార్జ్ బ్యాక్ కోడ్. నెక్స్ట్ ఈ యాక్సిస్ బ్యాంక్ ఆ డిస్ప్యూట్కి సంబంధించినటువంటి రిజల్యూషన్ కోసము ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. దాన్ని RET అంటారు. రీప్లై ప్రొవైడ్ చేయడం కోసం ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. దాన్ని రిటర్న్ కోడ్ అంటారు. ఓకే, సో వాట్ ఈస్ RET, వాట్ ఈస్ TCC? అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. లుక్ అట్ హియర్. A code used to indicate the reason for returning a transaction typically provided by the beneficiary bank. ఈ beneficiary bank a disputed transaction ని రిటర్న్ చేసే ప్రాసెస్లో జనరేట్ చేసే కోడే RET కోడ్, స్టాండ్స్ రిటర్న్ కోడ్. ఓకే, రైట్. సో ఈ చార్జ్ బ్యాక్స్కి సంబంధించి గైడ్ లైన్స్ని రీసెంట్గా NPC అప్డేట్ చేసింది. అదే ఈ క్వశ్చన్. ఓకే, 39th క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది who has introduced a new rule for managing chargebacks in UPI transactions అంటే NPCA and the two abbreviations, what is TCC, what is RET. TCC అంటే ట్రూ చార్జ్ బ్యాక్ కోడ్, RET అంటే రిటర్న్ కోడ్. ఓకే, రైట్. అండ్ ఎలా జరుగుతుంది మొత్తం ప్రాసెస్ అంతా కూడా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. యూ కెన్ గో త్రూ దట్, యూ విల్ గెట్ ఏ క్లారిటీ. ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఉంటుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం చార్జ్ బ్యాక్స్ని ఫైల్ చేస్తాం. లుక్ అట్ హియర్. ఏదైనా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగినా, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ అయి ఉన్నా, లేదు ఇన్కరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అయినా, మర్చెంట్తో డిస్ప్యూట్స్ ఉన్నా, డూప్లికేట్ ట్రాన్సాక్షన్స్ అయి ఉన్నా. ఓకే, అండ్ నెక్స్ట్ హౌ డస్ ద చార్జ్ బ్యాక్ వర్క్స్ అంటే ఫస్ట్ కస్టమర్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు. దెన్ బ్యాంక్ ఇన్వెస్టిగేషన్ బై ద బ్యాంక్ అండ్ బ్యాంక్ వెరిఫైస్ ద క్లైమ్ బై చెకింగ్ ట్రాన్సాక్షన్ లాగ్స్. అప్పుడు జనరేట్ అయ్యేది TCC కోడ్. ఓకే, TCC కోడ్ అంటే ట్రూ charge back code. Okay, C itself charge back there, true charge back code. Then resolution and refund and ikkade RET code generate avutundi, return code, right? In case manaki appadi kuda solution dorakapothe, then we can approach RBI integrated ombudsman scheme, IOS. Okay, right. That's the 39th question. Next, 40th question. What is the primary reason behind the expected decline in banks NIMs in 2025-26? First of all, NIM ante enti, asali question meaning ento chuddam. What is the primary reason behind the expected decline in banks NIMs in 2025-26? Right. RBI recent ga repo rate ni last bi-monthly policy meeting lo FY25 last bi-monthly policy meeting lo 25 basis points reduce చేసింది. ఫ్రమ్ 6.5 నుంచి 6.25 లాస్ట్ 5 ఇయర్స్లో. సో రెపో రేట్ రెడ్యూస్ చేయడం ఇదే ఫస్ట్ సారి, రైట్? సో ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ రెడ్యూస్ అయితే NIMs ఎలా రెడ్యూస్ అవుతాయో చూద్దాం ఒకసారి. ఫిచ్ ఈ రిపోర్ట్ని, ఈ ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేసినటువంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏది అంటే ఫిచ్ రేటింగ్స్. ఇది అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, న్యూయార్క్లో ఉంటుంది. USA న్యూయార్క్ ఫిచ్ రేటింగ్స్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫిచ్ రేటింగ్స్ ప్రిడిక్ట్స్ దట్ ఇండియన్ బ్యాంక్స్ NIM, what is NIM, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, విల్ డిక్రీజ్ బై 10 basis points ఆన్ యావరేజ్ ఇన్ FY26. ఇప్పుడు మనం FY25లోనే ఉన్నాం. అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దట్ ఫినాన్షియల్ ఇయర్లో మన ఇండియన్ బ్యాంక్స్ యొక్క NIM 10 basis points తగ్గొచ్చు అని చెప్పి దే ఆర్ ప్రిడిక్టింగ్. ఇట్ మీన్స్ దట్ ఈస్ 0.1%. అండ్ ఆల్రెడీ అవైలబుల్ డేటా చూస్తే ఒకసారి ఇక్కడ లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. డ్యూరింగ్ April-September 2024 అంటే H1 ఆఫ్ FY25. మనం ఇప్పుడు H2లో ఉన్నాం. H1 అంటే హాఫ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్. H2 FY25లో ఉన్నాం. H1 అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? April to September. రిమైనింగ్ టైం October to March వరకు H2. ఇప్పుడు అక్కడే ఉన్నాం. H1లో మన ఇండియన్ బ్యాంక్స్ యొక్క NIM H1 ఆఫ్ FY24తో కంపేర్ చేస్తే ఆ రోజు 3.6% ఉంటే 3.5% తగ్గింది. ఫర్దర్గా నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 10 basis points తగ్గొచ్చు అని చెప్తున్నారు. సో లెట్స్ సీ వాట్ ఈస్ NIM. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, నథింగ్ బట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ డివైడెడ్ బై యావరేజ్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్ అసెట్స్ ఇంటూ 100. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, సింప్లీ మల్టిప్లై విత్ 100. వాట్ ఈస్ న్యూమరేటర్? నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో ఒక బ్యాంకు SBI ఒక డిపాజిటర్
ఒక బారోవర్ ఈ డిపాజిటర్ బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ కీప్ చేస్తే బ్యాంకు వీళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ బారోవర్స్కి లోన్స్ ఇస్తుంది బ్యాంకు, ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది. దీన్ని ఈల్డ్ అంటారు. ఈ ఇంట్రెస్ట్ని కాస్ట్ ఆఫ్ ఫండ్ అంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఇది నెంబర్ 1 అనుకుంటే, ఇది నెంబర్ 2 అనుకుంటే, ఈ ఇంట్రెస్ట్ 1కి 2కి డిఫరెన్సే 1 - 2నే NII. ఈల్డ్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఫండే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఆ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే బ్యాంక్స్ ఉన్న డిపాజిట్స్కి ఎంత ఇంట్రెస్ట్ కడుతోంది, ఇచ్చిన లోన్స్ నుంచి, బ్యాంక్ ప్రొవైడ్ చేసిన లోన్స్ నుంచి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఈ రెండు డిఫరెన్సే NII, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో అండ్ వాట్ ఈస్ డినామినేటర్ ఆల్రెడీ చెప్పాను, యావరేజ్ ఇంట్రెస్ట్ అర్న్డ్ అసెట్స్. ఒక ఇయర్ ఆర్ ఎల్స్ క్వార్టర్ తీసుకున్న, ఇయర్ తీసుకున్న, బిగినింగ్ ఆఫ్ ఇయర్లో ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎండింగ్ ఆఫ్ ఇయర్లో ఎంత అసెట్స్ ఉన్నాయి, డివైడెడ్ బై 2 వేస్తే యావరేజ్ ఇంట్రెస్ట్ అర్న్డ్ అసెట్స్ వస్తుంది. సో ఇప్పుడు NIM రెడ్యూస్ అవ్వాలంటే ఏదర్ ఇది తగ్గి ఇది తగ్గినా, దీనికన్నా ఎక్కువ ఇది తగ్గినా ఆటోమేటిక్గా NIM తగ్గిపోతుంది. లేదంటే ఇది కాన్స్టెంట్గా ఉన్నా కూడా, ఇది తగ్గిపోయినా కూడా దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తగ్గిపోతుంది, రైట్. ఇది ఎలా తగ్గుతుంది? ఆబ్వియస్లీ ఇఫ్ యు సీ హియర్, SBI ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్న, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రెపో రేట్ రెడ్యూస్ చేసింది. వాట్ ఈజ్ రెపో రేట్? బ్యాంక్స్కి మనీ కావాలనుకుంటే RBI దగ్గర నుంచి మనీ బారో చేస్తాయి. అట్ వాట్ రేట్? రెపో రేట్. అండ్ RBI దగ్గర గవర్నమెంట్ బాండ్స్ని కీప్ చేసి, ఇప్పుడు ఈ రెపో రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ వస్తుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఇస్తున్న లోన్స్కి ఛార్జ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తే ఆబ్వియస్లీ ఈ రిటర్న్ తగ్గిపోతుంది. ఈ రిటర్న్ తగ్గితే దిస్ 1 అనే నెంబర్, ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చానో అది కూడా తగ్గిపోతుంది. ఇది తగ్గినప్పుడు 1 - 2 అన్నప్పుడు ఆటోమేటిక్గా NII కూడా తగ్గిపోతుంది. సో NII తగ్గితే, రెడ్యూస్ అయితే ఓవరాల్ రిజల్ట్ ఏమవుతుంది? రిజల్ట్ కూడా తగ్గుతుంది. దట్స్ వాట్ RBI తీసుకున్న డెసిషన్ వల్ల, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల బ్యాంకు లెండ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతాయి. బ్యాంకు లెండ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే ఆటోమేటిక్గా వచ్చే రిటర్న్స్ ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి అండ్ NIM ఇంపాక్ట్ అవుతుంది. అదే దిస్ స్టేట్మెంట్ ఫిచ్ రేటింగ్స్ కంపెనీ చెప్తుంది. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే లైక్ ఫినాన్షియల్ అవేర్నెస్ కోసము. బట్ వాట్ ఈస్ NIM అబ్రివేషన్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పర్పస్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, రైట్. నెక్స్ట్, దట్స్ ద 40th క్వశ్చన్. నెక్స్ట్ 41st క్వశ్చన్. So which company is behind the development of this project? What is the project? Project Waterworth. Okay, this is the project Waterworth. So look at this image. ఏంటి ప్రాజెక్ట్ వాటర్వర్త్ అంటే, ఇది వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్లో ఓషన్స్, ఇదంతా వాటర్, బ్లూ కలర్లో ఉన్నదంతా వాటర్ ఏరియా. సో అండర్ సీలో కేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ కేబుల్స్ ద్వారా, ఓకే, సో ఇక్కడ అమెరికా నుంచి స్టార్ట్ అయ్యి బ్రెజిల్, ఆఫ్రికా, like our India, Mumbai, Chennai, then Australia, it's said, then you can see here like again what we call this America ki another portion is this one. Ila under sea lo 50,000 kilometers paiga, not 50 kilometers, 50,000 kilometers paiga Meta company announce చేసిన ప్రాజెక్ట్ వాటర్వర్త్. 50,000 kilometer long internet undersea cable. అండర్ సీలో కేబుల్ ద్వారా కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేసే కైండ్ ఆఫ్ ప్రాజెక్టే ఇది వాటర్వర్త్. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కంపెనీ ఏది అంటే మెటా. సో వరల్డ్ వైడ్ 95% పైగా ట్రాన్స్ కాంటినెంటల్ ట్రాఫిక్, అంటే లైక్ డిఫరెంట్ కాంటినెంట్స్ మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్లో డేటా మూమెంట్ అంతా కూడా ఈ అండర్ సీ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ కంపెనీ, మేజర్ కంపెనీ ఏది అంటే మెటా. Once upon a time Facebook, now it is Meta, right. That's the thing. ప్రాజెక్ట్ వాటర్వర్త్ని డెవలప్ చేస్తున్నటువంటి కంపెనీ ఏది అంటే మెటా. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ వాటర్వర్త్? అండర్ సీ ద్వారా 50,000 కిలోమీటర్ల పైగా త్రూ సీ కేబుల్స్ ద్వారా డేటాని ట్రాన్స్ఫర్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ప్రాజెక్ట్. దట్ ఈస్ ప్రాజెక్ట్ వాటర్వర్త్. దట్స్ ద 41st క్వశ్చన్. ఈవెన్ మన ఇండియాలో కూడా ఈ ప్రాజెక్ట్ వాటర్వర్త్కి సంబంధించి కేబుల్స్ కనెక్షన్స్ ఆల్మోస్ట్ దిస్ 17 ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్స్ లైక్ డిఫరెంట్ లొకేషన్స్లో మన ఇండియాను కూడా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది, మన ఇండియాకు కూడా. నెక్స్ట్, దట్స్ ద 41st. నెక్స్ట్ 42nd క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డ్రిల్లింగ్ షిప్ ఇంక్లూడెడ్ ఇన్ చైనాస్ డీప్ సీ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్? రైట్. సో హ్యూమన్స్ స్పేస్లో లైక్ అదర్ ప్లానెట్స్కి వెళ్ళడానికి కూడా చాలా చేస్తున్నాం, లైక్ మార్స్ అండ్ ఈవెన్ యూనివర్స్లో సో మచ్ డిస్టెన్స్ వరకు కూడా టెలిస్కోప్స్ని యూజ్ చేసి మనం అబ్జర్వ్ చేస్తున్నాం.
మూన్ పైకి వెళ్ళడానికి, లూనార్ ఎక్స్ప్లోరేషను, మార్స్ పైన కాలనీస్ని ఏర్పాటు చేయడానికి టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. బట్ స్టిల్ ఎర్త్ పైన ఉన్నటువంటి ఓషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓషన్స్ డెప్త్కి వెళ్ళి రీసెర్చ్ అయితే చేయలేదు. ఎందుకంటే అక్కడ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెజర్ వల్ల లైక్ ఎక్విప్మెంట్ ఏది కూడా విత్స్టాండ్ అవ్వలేదు. అండ్ ఇప్పటి వరకు వరల్డ్లో డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ త్రూ డీప్ సీ స్టేషన్స్ ద్వారా ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే పర్ఫామ్ చేసాయి, అమెరికా అండ్ రష్యా. అండ్ థర్డ్ కంట్రీగా చైనా. లుక్ అట్ హియర్, China will become the third country after America and Russia and operate a deep sea space station by 2030. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2030 కల్లా డీప్ సీ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఆల్రెడీ అచీవ్ చేసినటువంటి దీస్ 2 కంట్రీస్. అమెరికా వాళ్ళైతే సీ బెడ్ తర్వాత 900 మీటర్స్ వరకు ఎక్స్ప్లోరేషన్ చేశారు. వెరాజ్ రష్యా వాళ్ళు అయితే 2000 మీటర్స్ వరకు ఎక్స్ప్లోరేషన్ చేశారు. బట్ వీళ్ళ ప్రాజెక్ట్ని ఫైర్ యాక్సిడెంట్ వల్ల 2019లో వాళ్ళు దాన్ని షట్ డౌన్ చేశారు. అండ్ అమెరికా కూడా 2008లోనే డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ని షట్ డౌన్ చేసింది. బట్ దిస్ చైనా ఫర్దర్గా సౌత్ చైనా సీ ఏదైతే ఉందో ఆ చైనా వాటర్స్లో 2000 మీటర్స్ వరకు డెప్త్లో రీసెర్చ్ చేయడం కోసము బై 2030 కల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము రీసెంట్గా ఒక డ్రిల్లింగ్ మిషన్ని డెవలప్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డ్రిల్లింగ్ షిప్ included in China's deep sea space station project ante? That is simply Mengxiang. Okay, option B itself is the correct answer. Mengxiang, option B, right. A country China. What is that? Deep sea drilling cosmo drilling ship and the name is Mengxiang. Okay, that's the thing. AC lo ante South China Sea. That's the 42nd question. Next. అండ్ 43rd ఇవన్నీ what we call ఆల్రెడీ ప్రీవియస్ డిస్కస్ చేసిన పాయింట్స్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ రివిజన్ అవుతాయి. అండ్ దీన్ని ఇంకొక పాయింట్గా విల్ డిస్కస్. థ్యాంక్ యూ. రైట్.